నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సంస్థ చైర్మన్ సానా నారాయణ రెడ్డి, డైరెక్టర్ రాచపల్లి శ్రీనివాసులు తెలిపారు. కడప నగరం ఊటుకూరులో శుభం కళ్యాణ మండపంలో నవ్యసాయి ప్రాజెక్టు ఎన్ఎస్పీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు ఆశించిన మేరకు లాభాలు అందించే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్టు లిమిటెడ్ అన్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేకుండా పెట్టి సంస్థ పురోగతితో పాటు తాము ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వారు సూచించారు. చివరగా సంస్థ ప్రతినిధులు వివిధ అంశాలను వివరిస్తూ పెట్టుబడులదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ అంటే ఒక ధైర్యం, ఎన్ఎస్పీ అంటే ఒక ధీమా, ఎన్ఎస్పీ అంటే ఒక నీడ. వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి గారిని వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గరే కాబట్టి అందరికీ కూడా తెలుసు. కనిగిరి ప్రాంతంలో పుట్టి పెరిగి తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నం మన ఏరియాలో తెలుసు కదా. వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి గారిని వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గర వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మా ఇలాంటి గారిని వచ్చి కనిగిరి ఆల్మోస్ట్ మన దగ్గర వేల మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, వ్యక్తి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను. ఈ రోజున కడప ప్రజలు చాలామంది మా ఎన్ఎస్పి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి. వీళ్ళందరూ ఎన్ఎస్పిని నమ్మి ఈ రోజున కడపలో చాలా పెద్ద స్థాయి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ వీళ్ళ కోరిక మేరకు ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్, రండి అంటేనే ఎస్ వీళ్ళ అభివృద్ధి కోసం నేను ఏదేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేను రావడమే కాదు 100% మీ వెనక తోడుంటామని చెప్పేసి ఈ రోజున మన వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ కడపలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. రెడ్ ఛానల్ మీద ఒక సామాన్యుడికి కూడా భవిష్యత్తులో కోటీశ్వరుడు అవ్వాలంటే భూమి, ఇదే భూమిలో మనందరికి కూడా తెలుసు ఒక ఎర్రచందనం ద్వారా భవిష్యత్తులో కోటీశ్వరుడు అవ్వచ్చు. ఈ యొక్క రెండు మీద పనిచేసుకుంటూ ఎన్ఎస్పి కంపెనీ వెళ్తుంది. భవిష్యత్తులో 100% ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు చేసే విధంగా ఎన్ఎస్పి కంపెనీ లీగల్గా 100% వెళ్తుంది. కాబట్టి థ్యాంక్ యూ మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈరోజు కడపలో ఒక గ్రాండ్ మీటింగు ఎన్ఎస్పి మహావీర్ టీం ద్వారా నిర్వహించడము, అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ సిఎండి గారు శ్రీ నారాయణ రెడ్డి గారు రావడము, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కస్టమరు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడి అవుతుంది మీ ఒక్క రూపాయి ఇక్కడ 10 రూపాయలు అనే దానికి ఏ విధంగా అనేది సార్ క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో దయచేసి ఫ్రెండ్స్ ఏమైనా అనుమానాలు, అపోహలు ఉంటే వీడేసి మీరు వచ్చి ఇక్కడ నమ్మకంతో, భరోసాతో, ధీమాతో, ధైర్యంతో పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. ఈరోజు మనం ఎక్కడ పెడతా ఉన్నా కూడా మూడే చూసుకుంటాము.
టైటిల్ క్లియర్గా ఉందా లేదా, ఆ తర్వాత మనం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి సేఫ్గా ఉందా లేదా, ఆ తర్వాత ఫైనల్ మూడవది మనకు ఏ విధంగా దీని మీద ఆదాయం వస్తుంది అనే దానికి. ఇక్కడ 3 ఎక్కడ రాని విధంగా ఇక్కడ ఎందుకు వస్తుందంటే, ఇక్కడ నమ్మకానికి నాణ్యతకు మారుపేరు ఏదైనా ఉందంటే అది కేవలం చిరునామా మన నవసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సో దయచేసి ఇక్కడికి రండి, వచ్చినటువంటి మీ ఇంటికి మీ గడపకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ CMD సార్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం. చలివేంద్రాల ప్రారంభోత్సవంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యత అవసరమని గుర్తించి క్రీడా స్థలాన్ని కేటాయించాలి. ప్రభుత్వానికి అధికారులకు నగర ముస్లిం ప్రముఖుల వినతి. సిటీ కేబుల్ CPS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.